వెల్కమ్ టు ఏఎన్యూ న్యూస్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నేడు మిర్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాటికి గ్రామ స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఫిర్యాదులను అధికారులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని అన్నారు. మీ అందుబాటులోనే ఉంటాను. కొంతమంది నాయకులు అంటారు ఎట్లా ఇక్కడ 30 ఏళ్ళు మీకు పని చేస్తాం, మీకు అందుబాటులో ఉన్నాను, మీ బిడ్డగా వచ్చాను, మీ బిడ్డగానే ఉంటాను. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అధికారులు కూడా టెంట్లు వేసి కౌంటర్లు పెట్టి అప్లికేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అధికారులు మీకు అందరికి అభినందన తెలుపుతున్నాను. కలెక్టర్ గారు కూడా చెప్పినాను, చాలా ఆనందంగా ఉంది. ఏ గ్రామానికి పోయినా కానీ టెంట్లు వేసి ముందేమో ఎండలు కూర్చోబెట్టేది. ఏమనుకోకండి, తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అందరు తిరిగిపోయి చెప్పులు కూడా అడిగిపోయేది. ఈసారి మీరే ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా అభినందన తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, ప్రజల పాలన. మీరు చెప్పినట్టు మేము వింటాం, మేము చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు మేము వింటామని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. మీరు ఏ ఆపదలో ఉన్నా కానీ అధికారులు కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల పైన, ప్రతి ఒక్క సమస్యల పైన మీకు అండగా ఉంటామో తీర్చేటట్టు మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. మా నాయకులు కూడా చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు చెప్తున్నాను, కొంతమంది వస్తలేరు. ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా నిర్ణయించిన ప్రోగ్రాం. కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు వస్తారు, మీరు వారు గుర్తుపెట్టుకోండి. మీకోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. మీకు ఇండ్లు ఇవ్వాలని పెట్టినాము, మీకు పెన్షన్లు ఇవ్వాలని పెట్టుకున్నాము. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు కనిపిస్తలేరు. ఎట్లాంటి గెలిపిస్తున్నారో మీరు ఆలోచించండి. మీకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులే ఎప్పుడు మీ అండగా ఉంటారు. కాబట్టి దాని గురించి కొంచెం దృష్టి పెట్టి ఆలోచించండి. వాళ్ళ గురించి కొన్ని గ్రామాలకు పోతే కనిపిస్తలేరు, వాళ్ళు వస్తలేరు. 9.5 సంవత్సరాలేమో ఇయ్యలేదు, ఇచ్చేటప్పుడేమో కనిపిస్తలేరు. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను, మిర్జిల్ మండల్ ఎప్పుడైనా కానీ నాకు అండగా నిలబడ్డారు. నాకు కష్టాలు ఉన్నప్పుడు మీరు అందరు ఉన్నారు. ఖచ్చితంగా మీకు అభివృద్ధిలో రోడ్లు కానీ ఏదైనా కానీ గెలిచినప్పటి నుంచి అప్లికేషన్ పెడతానే ఉన్నారు. ఈ రోడ్డు కావాలి, ఆ రోడ్డు కావాలి. వెలుగొండ నుంచి రోడ్డు బాగాలేదు. ఇటుపక్క చూస్తే గుడియాన్పల్లి నుంచి మన బోయిన్పల్లి వరకు రోడ్డు బాగాలేదు. అక్కడ చూస్తే సింగంతోటి నుంచి రోడ్డు బాగాలేవు. ఈ రోడ్లని సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలని అప్లికేషన్ సెక్రటేరియట్ ఊళ్ళు తప్ప ఇంకా వేరే పని పెట్టుకోవాలని నేను మీ పని పైన నేను పని చేస్తాను. నాకు జీతం ఇస్తున్నారు. ఇప్పుడు జీతం ఇస్తున్నారు, నాకు ఉద్యోగమే. జీతం ఇస్తున్నట్టు 24 గంటలు మీకు పని చేయాలి. నేను పని చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు.